మెగా డిఎస్సి పేరుతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం పెట్టడం, ఆ తర్వాత సంవత్సరం కాలం పాటు దాన్ని కాలయాపన చేసిన తర్వాత సుమారుగా 3,50,000 మంది అప్లై చేసినటువంటి ఈ డిఎస్సిలో 16,000 పోస్టుల కోసం ఇంతమంది అప్లై చేస్తే ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లేకుండా గతంలో జరిగిన వాటికి భిన్నంగా అంతా కూడా ఒక కుట్రతో జరిగినటువంటి ఈ డిఎస్సి నియామక ప్రక్రియ మీద సిబిఐ విచారణ చేయాలా అని వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉంది. అన్నీ కూడా ప్రూఫ్లతో సహా వాటన్నిటిని కూడా ఎత్తి చూపడం జరిగింది. ప్రధానంగా ఈ డిఎస్సి పరీక్షా పేపర్ల టైపింగ్ కానీ ఈ నిర్వహణ కానీ మొత్తం కూడా ఎస్సీఆర్టీ అనేది చూస్తుంది. ఈ ఎస్సీఆర్టీ డైరెక్టరే డిఎస్సికి కన్వీనర్, టెట్కి కన్వీనర్. మరి ఇట్లాంటి ఎస్సీఆర్టీ ప్రధానమైనటువంటి ఎస్సీఆర్టీలో టైపింగ్ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి నవీన్, అంటే ఈ క్వశ్చన్ పేపర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్సీఆర్టీలో జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఈ నవీన్కి 2 సబ్జెక్ట్స్లో అంటే సోషల్ స్టడీస్ కానీ తెలుగు కానీ రెండింటిలో కూడా టాపర్, ఒక దాంట్లో ఫస్ట్ ర్యాంక్, ఇంకో దాంట్లో 6th ర్యాంక్. ఈ విధంగా వచ్చేటప్పటికి ఇతని ద్వారా ఎంతమందికి ఈ పేపర్ వెళ్ళింది అన్నది ఈరోజు నిరుద్యోగుల్లో చాలామందిలో ఉన్నటువంటి బాధ. అతని ద్వారా అనేక కోచింగ్ సెంటర్లకు కూడా ఈ పేపర్ వెళ్ళిందన్నది వారందరిలో ఉన్నటువంటి ఆవేదన. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లాడిని, ఆ ఫస్ట్ ర్యాంకు 6th ర్యాంక్ తెచ్చుకున్నటువంటి పిల్లాడిని మీరు పక్కన పెట్టి డిఎస్సిని కంప్లీట్ చేయాలని ముందుకెళ్లారు. అయితే మేము అడుగుతున్నది ఒకటే, మీరు ఆ పిల్లోడు చేయింది తప్పు, ఆ పిల్లోడు తప్పు చేయలేదని మీకు అనిపిస్తే ఆ పిల్లోడిని పక్కన పెట్టి ఆ పిల్లోడికి ఉద్యోగం ఇవ్వకుండా ఉండడం అన్నది మీరు చేసిన తప్పు అవుతుంది. ఒకవేళ ఆ పిల్లోడు కనుక తప్పు చేసినట్టుగా కనుక మీరు భావించి మీరు పక్కన పెట్టినట్టుగా కనుక మీరు భావించే పని అయితే అది ఆ ఒక్కరితోనే సరిపోదు, అక్కడ విచారణ అన్నది జరగాల. ఏ విధంగా ఆ పిల్లోడికి ఆ పేపర్లు వచ్చాయి, ఆ పిల్లోడి ద్వారా ఎంతమందికి ఆ పేపర్లు సర్క్యులేట్ అయినాయి, ఈ విషయాలన్నీ కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఆ విచారణ ఏమీ లేకుండా ఆ నవీన్ అనే పిల్లోడిని ఒక్కనే పక్కన పెట్టి మేము ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నామని చెప్పి మీరు చెప్తే ఇది తప్పు అని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఆ నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి మాట్లాడడం కూడా జరిగింది. అయితే మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినటువంటిది 1:1 రేషియోలో మేము అందరినీ కూడా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం పిలిచినామంటున్నారు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం పిలిచే ముందుగానే సెలక్షన్ లిస్ట్ వేయాలి. ఎప్పుడు కూడా చరిత్రలో ఇప్పుడు దాకా కూడా డిఎస్సి చరిత్రలో సెలక్షన్ లిస్ట్ లేకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగలే. 1:1 రేషియోలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిస్తే ప్రతి ఒక్కరి దగ్గర కనుక సర్టిఫికేట్స్ మీకు అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్ కనుకుంటే తప్పకుండా కూడా వాళ్ళకి జాబ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు 100 మందికి పక్కన పెట్టినటువంటి పరిస్థితి. వాళ్ళు వెళ్ళి అడిగితే స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలన్నీ ఇచ్చేసామని చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో ఎందుకు ఇచ్చినారు, ఏ విధంగా వీళ్ళు వచ్చినారంటే మొన్న చెప్పిన ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పినటువంటి సమాధానం ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతులు అంటున్నారు. వర్టికల్ రిజర్వేషన్ కానీ హారిజాంటల్ వెరిఫికేషన్ కానీ అది కంప్లీట్ అయిన తర్వాతనే సెలక్షన్ లిస్ట్ వేసి మీరు కాల్ లెటర్స్ పంపించి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి ఉండాలి. అలా కాకుండా మీరు 1:1 రేషియోలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం పిలిచి మేము వీళ్ళందరినీ కూడా పక్కన పెడతా ఉన్నామని చెప్పిన మాట అయితే ఇది పెద్ద కుట్రనే చెప్పాలి. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా కింద కనుక వచ్చే పని అయితే అక్కడ ఒక పెద్ద అవినీతి. మామూలుగా టీచర్గా సెలెక్ట్ కావాలంటే ఆ టీచర్ బీఎడ్ కానీ డిఎడ్ కానీ చదివి ఉండాలా, టెట్ క్వాలిఫై అయి ఉండాలా, డిఎస్సిలో అర్హత సాధించి ఉద్యోగం తెచ్చుకోవాలా. ఇది ఉన్నటువంటి ప్రొసీజర్, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రొసీజర్. అయితే 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం కూడా టీచర్లు అయినటువంటి వాళ్ళు ఎవరైనా కనుక టెట్ కనుక క్వాలిఫై కాకుంటే ఇప్పుడు ఉన్నటువంటి రూల్ ప్రకారం ఇప్పుడైనా కూడా టెట్ క్వాలిఫై కాకపోతే వారికి ఉద్యోగాలు ఇంకొక సంవత్సరం లోపల ఉద్యోగాలు తీసేసే పరిస్థితి. అంత పకడ్బందీగా టెట్ అన్నది ఖచ్చితంగా టీచర్కి ఒక నిర్ధారణ పరీక్ష అయితే మీరు టెట్ కానీ డిఎస్సి కానీ బీఎడ్ కానీ డిఎడ్ కానీ ఏమీ లేకుండా వారు కనుక ఒక సర్టిఫికేట్, అది కూడా స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి ఒక సర్టిఫికేట్ కానీ తెచ్చుకుంటే వాడు ఆడుండకపోని వారందరినీ కూడా టీచర్లుగా మీరు అపాయింట్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చినారు. ఎక్కడ కూడా విద్యకి వైద్యానికి ఒక ప్రాధాన్యత అన్నది ఉంటుంది. ఎవరినంటే వాళ్ళని అర్హత లేని వాళ్ళని డాక్టర్లుగా పంపించి ఆపరేషన్లు చేయించాం. అలానే అర్హత లేనటువంటి వాళ్ళని టీచర్లుగా చెప్పి ఆ టీచర్ చెప్పే పాఠాల వల్లనే ఏ పిల్లోడైనా కూడా డాక్టర్ అయినా అవుతాడు, ఇంజనీర్ అయినా అవుతాడు, ప్రొఫెసర్ అయినా అవుతాడు, సైంటిస్ట్ అయినా అవుతాడు. ఎవరైనా కూడా కావాల్సింది ఈ టీచర్ విద్యాబోధన చేసిన తర్వాతనే. అట్లాంటి టీచర్కి ఎలాంటి అర్హత లేకుండా వాడేదో ఒక ఆట టగ్ ఆఫ్ వార్లో కనుక ఆడితే వాడు మ్యాథమెటిక్స్ చెప్పుకోబో, లేదా ఇంకొకరితో క్యారమ్స్ ఆడితే నువ్వు పోయి సైన్స్ చెప్పుకోబో. ఈ పద్ధతి భారతదేశంలో ఎక్కడా ఉండదు. ఇలాంటి కుట్ర జరిగింది కాబట్టి దీనికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే రోజు 2025 ఏప్రిల్ 20వ తేదీ ముందు రోజు రాత్రి అర్ధరాత్రి
ఒక జీవోని తీసుకొని వచ్చి ఈ కుట్రలో భాగంగా వీరందరికీ కూడా ఎలిజిబిలిటీ ఇప్పించి ఒక్కొక్క పోస్టుని 15 లక్షల రూపాయలకు అమ్ముకున్నట్టుగా మనకు ఆడియోల ఆధారాలు కూడా వచ్చినాయి. తప్పకుండా దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ చేయాలా. ఏదైతే తప్పులు జరుగున్నాయో వారందరికీ కూడా శిక్ష వేసే పరిస్థితి రావాలని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తాం. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135000351 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.